మీరు చూస్తున్న ఈ శివాలయానికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. కానీ ఒక్కరు కూడా ఆలయంలోకి వెళ్ళడం లేదండి. ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ ఆలయంలో ఉన్న డమరుకాన్ని చూసి నేను ఒక్కసారి ఆలయం మొత్తం వినిపించేలాగా దద్దరిల్లేలాగా మోగించానండి. ఈ ఆలయం చుట్టుముట్టు ఎటు చూసినా మీకు అమ్మవారు, అయ్యవారు, దేవతలు, శివపార్వతి విగ్రహాలు, ఫోటోలు మాత్రమే కనిపిస్తాయండి. అలాగని ఈ ఆలయంలో నాగదేవత విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయంకి వచ్చిన తర్వాత తప్పకుండా తపస్సు చెయ్యండి. ఈ ఆలయం పేరు ఏంటంటే శ్రీ చంద్రభాన్మఠ్ నర్మదేశ్వర మహాదేవ్ మందిర్ అండి. ఇది చాలా విశిష్టమైన పవిత్రమైన ఆలయం. ఈ ఆలయం ఎక్కడనో లేదండి, మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, మన హైదరాబాద్ లో కోటిలో ఉందండి. కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ ఆపోజిటే ఉంటుందండి. ఒక్క రాగి చొంబుతోటి శివాలయంలో ఈ శివుడి మీద అభిషేకం చెయ్యండి. ఎనలేని విశిష్ట నర్మద శివలింగం వెనుకల్నే మనకి సిద్ధి వినాయక స్వామి, పార్వతీదేవి మరియు దక్షిణామూర్తి, విష్ణుమూర్తి అయితే ఇక్కడ మనకి దర్శిస్తారండి. దర్శనం చేసుకోండి. తప్పకుండా జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి మీరు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. కొన్ని లక్షల మంది అయితే మన కోటి చుట్టూ ఈ ఆలయం చుట్టూ వస్తారు, పోతుంటారు. కానీ ఇక్కడ ఆలయానికి మాత్రం ఎవరూ రారండి. ఇక్కడ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే మీ ద్వారా తెలుస్తుంది. మీరు తప్పకుండా ఈ వీడియోని కోటిలో ఉన్న, సికింద్రాబాద్ లో ఉన్న, హైదరాబాద్ కి వెళ్లే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కదండి, ఆలయం చుట్టుముట్టు ఎక్కడ చూసిన స్వామివారి, అమ్మవారి ఫోటోలతోటి. కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ ఆపోజిటే మనకి శివ మందిర్ అయితే ఉందండి. ఈ ఆలయానికి తప్పకుండా వెళ్ళండి.